తెలంగాణ పొలిటికల్ మ్యాప్ పై కర్చీఫ్ కాదు ఏకంగా దుప్పటి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోయటమే కాకుండా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కూటమి కట్టి పోటీ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు వ్యూహం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతోనే అమలు కాబోతోంది. గెలుపు ఒక నాయకుడికి ఎంత బలం ఇస్తుందో చంద్రబాబును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఏపీలో కూటమి గెలిచి పట్టుమని నెల రోజులు కాలేదు, వెంటనే తెలంగాణపై కన్నేశారు చంద్రబాబు. తన వ్యూహాన్ని చకచక అమలు చేయటం ప్రారంభించారు. గెలిచిన తర్వాత హైదరాబాద్లోకి ఎంట్రీ ఇవ్వటమే చాలా భారీగా అందరి దృష్టిలో పడేటట్లు చేశారు. మూతపడిన తెలుగుదేశం కేంద్ర కార్యాలయాన్ని మళ్లీ తెరిపించారు, సభలు పెట్టారు, పాత నాయకులందరినీ పిలిపించారు. వేరే పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలను కూడా చంద్రబాబు చెంతకు పిలిపించుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని బరిలోకి దింపటం, ఓ శాంపిల్ టెస్ట్ చేసుకోవటం, దాన్ని బేస్ చేసుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఏపీ తరహాలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేయాలనేటువంటిది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆకాశానికి నిచ్చెనలు వేసి తాను ప్రధానమంత్రి అయిపోవాలని కలలుగని కేసీఆర్ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తెలంగాణ సెంటిమెంట్లో పుట్టిన పార్టీ పేరు మార్చుకొని సెంటిమెంట్ లేకుండా చేసుకుంది. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు జరిగి 10 ఏళ్లు అయిపోయింది. క్రమంగా తెలంగాణ సెంటిమెంట్ పలుచబడుతుంది. రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ అస్తిత్వం కంటే తెలంగాణ అభివృద్ధిపైనే ఎక్కువ మాట్లాడుతున్నాయి. ఈ ఒక్క పాయింట్ చాలు చంద్రబాబుకి చక్రం తిప్పటానికి. అందుకే ఆయన తన 2 కళ సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణని తానే అభివృద్ధి చేశానన్నారు. అసలు హైదరాబాద్కి ప్రపంచ గుర్తింపు తెచ్చింది తానేనని, తాను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్, టీఆర్ఎస్ కొనసాగించాయని చెప్పుకొచ్చారు. పైకి చెప్పే కబుర్లన్నీ ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవానికి పూర్తి స్థాయి స్కెచ్ వేసేశారు. టీఆర్ఎస్ పని దాదాపు అయిపోయింది. ఆ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ను రోజు రోజుకు బలహీనపరుస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి చేరుతున్నారు. 2028 నాటికి టీఆర్ఎస్ దాదాపు అంతమయ్యే పరిస్థితి ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికప్పుడు రగిలించాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా అంతగా వర్కౌట్ కావటం లేదు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన అరాచక పాలన, అవినీతి, రాజరిక పాలన జనం ఇంకా మర్చిపోలేకపోతున్నారు. టీఆర్ఎస్ బలహీనపడుతున్నప్పటికీ దాని ప్లేస్లో బీజేపీ అంత వేగంగా ఎదగలేకపోతోంది. కేంద్రంలో ఆ పార్టీ ఇప్పటికే 10 ఏళ్లు పాలించింది. మోడీ 3వ టర్మ్ చేస్తున్నారు. అందువల్ల బీజేపీకి 2028లో తెలంగాణలో పూర్తి స్థాయిలో వర్కౌట్ కాకపోవచ్చు. అందువలన తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన ఏపీ తరహాలోని కూటమి కడితే కాంగ్రెస్తో పోటీపడి గెలవటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టేశారు. తెలంగాణ టీడీపీ నాయకులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే పార్టీ పునరుజ్జీవానికి చేరికలు కూడా మొదలు పెడుతున్నారు. మరోవైపు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొండగట్టుకు ర్యాలీగా వెళ్లారు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది, తెలంగాణకు వచ్చి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అని. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా బాబు ప్లాన్ అని. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయబోతోంది. ఈ నెల 19న చంద్రబాబు మరొకసారి తెలంగాణ నేతలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఖచ్చితంగా నెలకొకసారి హైదరాబాద్ వచ్చి తన వ్యూహాన్ని అమలు చేస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీని విస్తరించి తెలంగాణలో కార్యాచరణ కొనసాగించాలాగే ఉన్నారు. 2028 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. కూటమికి ప్రధానంగా కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది. ఓట్లు చీలిపోకుండా ఏపీ ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేస్తారు. దీంతో ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చని చంద్రబాబు బీజేపీ నేతలకు ఇప్పటికే చెప్పారు. అంతేకాదు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని కూడా ఆయన అంచనా. ఈ వ్యూహంలో భాగంగా ఇక నుంచి తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడబోతున్నాయి. నిజానికి టీడీపీ మూలాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఒకప్పుడు ఏపీ కంటే తెలంగాణలోనే టీడీపీ బలమైన పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ. అవసరమైతే టీఆర్ఎస్ నుంచి నేతల్ని తిరిగి టీడీపీలోకి లాగేస్తారు. క్యాడర్ను, పార్టీని మరోసారి బలంగా నిర్మిస్తారు. అంతా అనుకున్నట్లు జరిగితే
2028లో తెలంగాణలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడవచ్చు ఏమో. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు, జరిగి తీరొచ్చు.